BSc 2025 థర్డ్ క్లాస్ EVS అవర్ వరల్డ్ మన ప్రపంచం సెమిస్టర్ 1 ఫస్ట్ లెసన్ చూద్దాం. విద్యా ప్రమాణాలు, అభ్యసన ఫలితాలు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. విషయ అవగాహన ఫస్ట్ వన్. సెకండ్ వన్ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. థర్డ్ వన్ ప్రయోగాలు చేయడం. ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. ఫిఫ్త్ వన్ బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం. సిక్స్త్ వన్ ప్రశంస. ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్ చూసుకోండి. ఫస్ట్ లెసన్ హ్యాపీ ఫ్యామిలీ, ఆనందమైన కుటుంబం. సెకండ్ లెసన్ ప్లాంట్స్ అరౌండ్ యుఎస్, అజ్ మన చుట్టూ ఉన్న మొక్కలు. థర్డ్ వన్ ఎనిమల్స్ అరౌండ్ అజ్ మన చుట్టూ ఉన్న జంతువులు. ఫోర్త్ వన్ అవర్ బాడీ మన శరీరం. ఫుడ్ కీప్స్ అజ్ ఫిట్ అండ్ హెల్తీ ఆహారం ఆరోగ్యం. వాటర్ ద గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ నీరు ప్రకృతి వరం. ఫస్ట్ వన్ హ్యాపీ ఫ్యామిలీ, తెలుగు మీడియం చూద్దాం. ఆనందమైన కుటుంబం, ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అభ్యసన ఫలితాలు. ఆ రోజు ఆదివారం రజియా ఆడుకోవడానికి రాణి వాళ్ళ ఇంటికి వచ్చింది. రజియాకు రాణి తమ ఫోటో ఆల్బమ్ను చూపించింది. రజియా చిత్రంలో ఉన్న వ్యక్తుల గురించి అడిగింది. ఫోటోలో ఉన్న తమ కుటుంబ సభ్యులందరినీ రాణి రజియాకి పరిచయం చేసింది. రాణి: ఇది మా కుటుంబ చిత్రపటం. మధ్యలో ఉన్నవాళ్ళు మా తాతయ్య, మా నాన్నమ్మ. మా తాతయ్యకు ఎడమ వైపున ఉన్నది మా నాన్న. మా నాయనమ్మకు కుడివైపు ఉన్న వ్యక్తి మా అమ్మ. ఈ అబ్బాయి మా తమ్ముడు చింటూ. ఇది మా పెంపుడు కుక్క టామీ. మాది ఆనందకరమైన కుటుంబం. రజియా: ఓ, మీది చాలా మంచి కుటుంబం. రాణి: మీ కుటుంబం గురించి కూడా చెప్పు. రజియా: మా కుటుంబంలో మేము 3 సభ్యులం. మా నాన్నగారు రసూల్, అమ్మ హసీనా, నేను. మనమందరం మన కుటుంబంతో కలిసి జీవిస్తాం. మన కుటుంబంలో తాతయ్య, నాన్నమ్మ, నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి మొదలైన వారు ఉంటారు. అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళను తోబుట్టువులని కూడా అంటారు. మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? మీ కుటుంబం గురించి వ్రాయండి. మా నాన్న పేరు, మా అమ్మ పేరు. నాకు డాష్ తోబుట్టువులు ఉన్నారు. మా కుటుంబంలో డాష్ మంది సభ్యులు ఉన్నారు. గుండీలు, అగ్గిపుల్లలు ఆకారాలను ఉపయోగించి మీ కుటుంబ చిత్రం గీయండి. ఓకే. కుటుంబ సభ్యుల పాత్ర. ఈ క్రింది చిత్రంను గమనించండి. ఇది గీత వాళ్ళ ఇల్లు. ఆమె కుటుంబ సభ్యులు ఏ పనులు చేస్తున్నారో చెప్పండి. ఓకే. ఒక ఆయన కట్టెలు కొడుస్తున్నాడు, పిల్లవాడు ఊడుస్తున్నాడు, పెద్ద ఆయన తాతయ్య చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు, చిన్న పాప నీళ్ళు ఎత్తుకెళ్తుంది, ఒక ఆమె బట్టలు ఆరేస్తుంది, ఇంకొక వంట చేస్తుంది. ఓకే. గీత వాళ్ళ అమ్మ వంట చేస్తున్నది, వాళ్ళ నాన్న కట్టెలు కొడుతున్నాడు, వాళ్ళ తాతయ్య మొక్కలో నీళ్లు పోస్తున్నాడు, వాళ్ళ నాన్నమ్మ బట్టలు ఆరబెడుతున్నది, గీత నీళ్లు తెస్తున్నది, ఆమె తమ్ముడు పరిసరాలు శుభ్రం చేస్తున్నాడు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకరికి సహాయం చేసుకుంటూ ఇంటి పనులను నిర్వహిస్తారు. మీ కుటుంబంలో వంట చేయడం, పరిసరాలు శుభ్రం చేయడం వంటి పనులు ఎవరు చేస్తారు? మీ నాన్న ఏ పనులు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నీవు సహాయపడతావా? నీవు మీ ఇంట్లో ఏ పనులు చేస్తావు? నీవు మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఏవి? పరస్పర సహకారం. కుటుంబ సభ్యులందరూ విభిన్నమైన పనులు చేస్తూ ఉంటారు. కుటుంబంలోని కొన్ని పనులను ఆ కుటుంబ సభ్యులంతా పంచుకుంటారు. క్రింది చిత్రాన్ని పరిశీలించండి. మీరెవరు ఏ పనులు చేస్తున్నారో చెప్పండి. డయాగ్రామ్.
మీ కుటుంబంలో సభ్యులందరూ పనులలో ఒకరికొకరు సహకరించుకుంటారా? కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంరక్షణ. కుటుంబంలోని సభ్యులందరూ ఒకరికొకరు ప్రేమగా, రక్షణగా ఉంటారు. ఇంట్లో పనులను అందరూ సహకరించుకుంటూ పూర్తి చేసుకుంటారు. పెద్దవారు చిన్నవారు పట్ల ప్రేమగా ఉంటూ భద్రతను కల్పిస్తారు. అలాగే పిల్లలు కూడా పెద్దవారి పట్ల ప్రేమగా, మర్యాదగా మెలగాలి. ఆలోచించండి, చర్చించండి. సాధారణంగా కుటుంబంలో తల్లి చేసే పనులు ఏవి? సాధారణంగా కుటుంబంలో తండ్రి చేసే పనులు ఏవి? కుటుంబ సభ్యులందరూ సహకరించుకుంటూ చేసే పనులు ఏవి? ఓకే, మనం చేద్దాం. కృత్యం, వృత్తులు. మన కుటుంబంలో అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు పనులు చేయడం వల్లనే మన అవసరాలు తీరుతున్నాయి. అలాగే మన గ్రామంలో కూడా విభిన్నమైన వృత్తి పనులు చేసేవారు ఉంటారు. వారి గురించి మీకు తెలుసా? ఈ క్రింది చిత్రాలను పరిశీలించి గ్రామాల్లో వివిధ వృత్తి పనులు చేసేవారు ఉన్నారు. మీ గ్రామంలో ప్రజలకు వారు ఏ విధంగా సహాయపడుతున్నారో చెప్పండి. ఇతడి పేరు రామన్న, ఈయన బుట్టలు అల్లుతాడు. ఇతడి పేరు రాజయ్య, ఈయన చెప్పులు కుడతాడు. ఇతడి పేరు కొండన్న, ఈయన క్షవరం చేస్తాడు. ఇతడి పేరు వెంకయ్య, ఈయన వడ్రంగి పని చేస్తాడు. మీ గ్రామంలో చేసే ఇతర వృత్తి పనులు ఏవి? మన గ్రామంలో వివిధ వృత్తి పనులు చేసేవారు ఉంటారు. సుబ్బయ్య రహదారులు, మురుగు కాలువలు శుభ్రం చేస్తాడు. సుబ్బయ్య అంటే గ్రామంలో వారందరికీ ఎంతో ఇష్టం. సుబ్బయ్య లాగానే మీ గ్రామంలో ఇతర వృత్తి పనులు చేసేవారు ఎవరెవరు ఉన్నారు? వివిధ వృత్తి పనుల వారు వారి పనులను చేయకపోతే ఏమవుతుంది? బడి బయట పిల్లలు. ఈ అమ్మాయి పేరు కమల. ఈమెకు బడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ పేదరిక పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతుంది. తన చెల్లిని చూసుకోవడం కోసం కమల ఇంటి దగ్గరే ఉండవలసి వస్తుంది. కమల వాళ్ళ నాన్న, అమ్మ వ్యవసాయ కూలీలు. కమల ఇంటి పనులు చేస్తూ రోజంతా ఇంటి దగ్గరే ఉంటుంది. పాఠశాలలకు వెళ్తున్న పిల్లలను చూసినప్పుడల్లా తను కూడా పాఠశాలలకు వెళితే బాగుండును అని అనుకుంటుంది. చదువుకోవడం ప్రతి పిల్లవాని హక్కు కాబట్టి పిల్లలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి. తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలి. మీ చుట్టుపక్కల పాఠశాలలకు వెళ్ళని పిల్లలంటే మీ ఉపాధ్యాయులకు తెలియచేయండి. మనం చేద్దాం. మనం ఈ విధంగా చేద్దాం. మీ ఏ కుటుంబంలో మంచి అలవాట్లు కలిగి ఉంటారో ఆ కుటుంబం ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా ఉంటుంది. మేరీ. హాయ్, నేను మేరీ. మా అమ్మ, నాన్న, చెల్లి, నేను ఇంటి లోపలికి వెళ్ళే ముందు చెప్పులని క్రమ పద్ధతిలో బయట విడిచిపెడతాం. రమేష్. హాయ్, నేను రమేష్. మా అమ్మ, నాన్న బయటికి వెళ్ళేటప్పుడు మా తాత, నాయనమ్మలకు నమస్కరించి వెళతారు. ఉమ. నేను ఉమ. నా పుట్టినరోజు నాడు తప్పనిసరిగా ఒక మొక్క నాటుతాను. లీనా. హాయ్, నేను లీనా. ప్రతిరోజు రాత్రి కుటుంబ సభ్యులందరం కలిసి భోజనం చేస్తాం. మేము ఆహారాన్ని తీసుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం. మీరు కూడా మీ కుటుంబంలో అనుసరిస్తున్న మంచి విధానాలు తెలపండి. కుటుంబంలో కొన్ని పద్ధతుల్లో తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తాయి. చూద్దాం. ఈ క్రింది వాక్యాలు సరిగ్గా ఉన్నాయనుకుంటే గుర్తు, సరిగ్గా లేవనుకుంటే ఈ గుర్తు గుర్తించండి. నేను తరగతి గది లోపలికి వచ్చే ముందు నా చెప్పులను క్రమపద్ధతిలో ఉంచి లోపలికి వెళ్తాను. నేను బడిలో మధ్యాహ్న భోజన సమయంలో ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. నేను బడిలో మధ్యాహ్న భోజన సమయంలో వరుస క్రమంలో నిలబడతాను. నేను మా తరగతి గదిని పరిశుభ్రంగా ఉంచుకుంటాను. వారంలో ఒకరోజు గోర్లు కత్తిరించుకుంటాను. ప్రతిరోజు తల దువ్వుకుంటాను. ప్రతిరోజు ఉతికిన దుస్తులే ధరిస్తాను. నేను భోజనానికి ముందు తరువాత నా చేతులు శుభ్రంగా కడుక్కుంటాను. నువ్వు ఎవరిలా ఉంటావు? సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దవారి పోలికలతో ఉంటారు. తమ ప్రవర్తనలో వారిని అనుసరిస్తూ ఉంటారు. ఈ క్రింది వివరణలు చదవండి. హాయ్, నేను రాధా. నా చెవులు నా నాన్నగారి చెవుల్లాగా ఉంటాయి. హాయ్, నేను డేవిడ్. మా నాన్నగారి ముక్కు లాగానే నా ముక్కు కూడా మునతేలి ఉంటుంది. నేను కోమలి. నా జుట్టు అచ్చం మా అమ్మ జుట్టులా ఒత్తుగా ఉంటుంది. నేను మహేంద్ర. నా కళ్ళు మా అమ్మ కళ్ళలాగా ఉంటాయి. నేను సతీష్. మా నాయనమ్మ అంటూ ఉంటుంది.
నేను సతీష్. మా నాయనమ్మ అంటూ ఉంటుంది, నా ముఖం అచ్చు మా తాతయ్య ముఖంలాగే ఉంటుంది అని. సాధారణంగా పిల్లలకి చర్మం రంగు గోధుమ, నలుపు, తెలుపు, ఎత్తు, పొడవు, మధ్య పొట్టి మొదలైన తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులని, ఇతర కుటుంబ సభ్యులని పోలి ఉంటుంది. మీ నడక మీ మామయ్య నడక ఒకేలా ఉండవచ్చు. మనలో అందరి ముఖాలు ఒకే విధంగా ఉంటాయా? కిషోర్, సతీష్, రహీం, జోసఫ్ ముఖాలు గమనించండి. ఏ విధమైన తేడాలు గమనించారు? మీ తరగతిలో వారిని పోలిన వారిని ఎవరైనా చూశారా? చూసి ఉంటే వారి పేర్లు చెప్పండి. కిషోర్, సతీష్, రహీం, జోసఫ్. సూచన: ఏ ఇద్దరు ఒకే విధంగా ఉండరు. ఎత్తు, రంగు, బరువుల్లో పోలికలు ఉండవచ్చు, కానీ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. పైకి మనం మన కుటుంబ సభ్యుల పోలికలను కొన్నింటిని కలిగి ఉంటాం. పైకి కనిపించే ఆకారాన్ని బట్టి ప్రాధాన్యతను ఇవ్వకుండా ఎవరిని ఏడిపించడం, హేళన చేయడం వంటివి చేయకూడదు. తోటి వారితో ప్రేమ, ఆప్యాయతలతో మర్యాదపూర్వకంగా మెలగాలి. మనం చేద్దాం. మన తరగతిలో ఈ ఆసక్తికర కృత్యాలను చేయండి. ఎంతమంది పిల్లలు చేయగలరో పరిశీలించండి. మీ పంటికి తగలకుండా మీ నాలుక వెనకకు మడత పెట్టండి. సెకండ్ 1, మీ నాలుకని ఒక పక్కగా తిప్పండి. మీ చేతి వేళ్ళు రెండింటిని కలుపుతూ మీ చేతి వేళ్ళు రెండింటిని కలుపుతూ చిత్రంలో లాగా వి ఆకారంలో చూపించండి. ఫోర్త్ 1, మీ కాలి వేళ్లలో అన్నిటినీ కదపకుండా చిన్న వేలు మాత్రమే కదపండి. ఫిఫ్త్ 1, మీ చెవుల్ని చేతితో తాకకుండా కదపండి. కీవర్డ్స్: కీలక పదాలు: కుటుంబం, తాత, నాయనమ్మలు, తోబుట్టువులు, పెంపుడు జంతువు, పోలి ఉండుట, ఆదాయం, వృత్తులు, అవసరాలు, బాలకార్మికులు. మనం ఏమి నేర్చుకున్నాం? ఇంపార్టెంట్: మనం కుటుంబంలో నివసిస్తున్నాం. కుటుంబంలో తాత, నాయనమ్మలు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో పాటు పెంపుడు జంతువులు కూడా ఉండవచ్చు. కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు. మనం కుటుంబం నుండి ప్రేమ, భద్రత, సహకారాలు పొందుతుంటాం. అన్ని వృత్తుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. గ్రామంలో వివిధ వృత్తి పనివారు ఉంటారు. పిల్లలు ఉండవలసినది బడిలో మాత్రమే కానీ పనిలో కాదు. పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్ళాలి. మనం కుటుంబ సభ్యులు లేదా ఇతర రక్త సంబంధీకుల పోలికలు కలిగి ఉంటాం. సెకండ్ లెసన్: ప్లాంట్స్ అరౌండ్ అజ్. మన చుట్టూ ఉన్న మొక్కలు. పుట్టినరోజు పండుగ. ఆ రోజు రమ్య పుట్టినరోజు. రమ్య తన కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి చాలా బహుమతులు అందుకుంది. రమ్య వాళ్ళ నాన్న రమ్యకు ఒక గులాబీ మొక్క బహుమతిగా ఇచ్చి దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండమని చెప్పాడు. మరుసటి రోజు రమ్య మొక్కకు నీళ్లు పోస్తూ ఇలా వాళ్ళ నాన్నను అడిగింది. రమ్య: నాన్న, మొక్క నేల నుండి నీటిని పీల్చుకుంటుంది. నాన్న: ఇలా రా రమ్య, ఈ టమోటా మొక్క చూడు. దీనికి వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు మొదలైన భాగాలు ఉన్నాయి. ఆకు, కాయ, పువ్వు, కాండం, వేర్లు. నీవు ఎప్పుడైనా మొక్కను నిశితంగా పరిశీలించావా? మొక్కల్లో భాగాలు గుర్తించగలవా? మొక్కకు వేర్లు ఏ విధంగా సహాయపడతాయో తెలుసా? వేర్లు నేలకు దిగువన ఉంటాయి. ఇవి మొక్కల అన్నిటిలో ముఖ్యమైనవి. ఇవి నేలలో లవణాలను, నీటిని పీల్చుకొని మొక్క కాండం, ఆకులకు పంపుతాయి. మొక్కలకు ప్రతిరోజు తగినంత నీళ్లు పోయాలి, లేకపోతే అవి చనిపోతాయి. మనం చేద్దాం. వివిధ రకాల వేర్లు సేకరించండి. అన్ని మొక్కల వేర్లు ఒకే విధంగా ఉన్నాయా? మీ మిత్రులతో చర్చించండి. రమ్య: నాన్న, మొక్కలకు వేర్లు ముఖ్యమైన భాగం. అయితే మొక్కకు కాండం వల్ల ఉపయోగమేమి? నాన్న: వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను కాండం మొక్కలోని వివిధ భాగాలకు అందజేస్తుంది. మొక్కకు ఊతం ఇస్తుంది. రమ్య: ఈ టమోటా మొక్క కాండం సన్నగా ఉంది, దీని చుట్టూ నూగుగా ఉంది. ఆలోచించండి, చర్చించండి. నీవు ఎప్పుడైనా వేప చెట్టు కాండాన్ని గమనించావా? అది టమోటా మొక్క కాండం కన్నా ఏ విధంగా వేరుగా ఉంటుంది? మొక్కల కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, కొన్ని గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి. కొన్ని మొక్కల కాండాలు లావుగా, కొన్ని మొక్కల కాండాలు సన్నగా ఉంటాయి. మొక్క పెరిగే
మొక్క పెరిగి పెద్దదయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారుతాయి. ఈ బలమైన కాండాన్ని మ్రాను అంటారు. ఇంపార్టెంట్. ఈ మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటారు. ఉదాహరణకు మర్రి చెట్టు, చింత చెట్టు. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలని పొదలు అంటారు. ఇంపార్టెంట్. ఉదాహరణకు గులాబీ, మందార. మెత్తగా ఆకుపచ్చ కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. ఇంపార్టెంట్. ఉదాహరణకు తులసి, గోధుమ. ఏదైనా ఒక ఆకారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఉదాహరణకు ద్రాక్ష, కాకర. ఇంపార్టెంట్. నేలపై పాకుతూ పెరిగే మొక్కలని పాకే మొక్కలు అంటారు. ఉదాహరణకు పుచ్చకాయ, గుమ్మడికాయ. ఇంపార్టెంట్. చెట్లు, పొదలు, గుల్మాలు, ఎగబ్రాకే మొక్కలు, నేలపై పాకే మొక్కలు. ఉదాహరణలు రండి మనం చేద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. రమ్య: ఓహో, రకరకాల కాండాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. మరి మొక్కలకు ఎందుకు అన్ని ఆకులు ఉంటాయి నాన్న? మనం ఆరోగ్యంగా పెరగడానికి ఆహారం ఎలా అవసరమో మొక్కలకు కూడా పోషకాలు అవసరం. ఆకులు మొక్కకు కావలసిన ఆహారం తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. ఆకు యొక్క వివిధ భాగాలు: అగ్రం, అంచు, ఈనె, కాడ. వివిధ ఆకులను పరిశీలించండి. అన్ని ఆకులు ఒకే ఆకారంలో, పరిమాణంలో, రంగుతో పాటు వాసనను కలిగి ఉంటాయా? అరటి ఆకు, చింత ఆకు, కొబ్బరాకు, కొత్తిమీర, మందారాకు, క్రోటన్ ఆకులు, తులసి ఆకు, బొప్పాయి ఆకు. మీకు తెలుసా? ఇంపార్టెంట్. ఆకులు మొక్కకు ఆహారం అందించే కర్మాగారాలు. ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి. ఆకులు వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులు, వాసనలు కలిగి ఉంటాయి. అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇంపార్టెంట్. మందార చెట్టు ఆకులు వెడల్పుగా, అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. బొప్పాయి చెట్టు ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి. కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైన ఆకులు వాసనను కలిగి ఉంటాయి. మనం చేద్దాం. కొన్ని నిమ్మ, మామిడి, వేప, తులసి, పుదీనా, కొత్తిమీర ఆకులు సేకరించండి. ఆకులను ఒక్కొక్కటిగా కొంచెం నలిపి వాసన చూడండి. అన్ని ఆకుల వాసన ఒకేలా ఉందా? మీ స్నేహితులలో చర్చించండి. మీకు ఆకులు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా? ఆకుల వల్ల ఉపయోగాలు: మనం ఆకులను అనేక విధాలుగా ఉపయోగించుకుంటాం. మనం కొత్తిమీర, కరివేపాకు, మునగాకు మొదలైన ఆకులను తింటాం. తేయాకులతో టీ తయారవుతుంది. వేపాకు, తులసి మొదలైన ఆకుల్ని వైద్యానికి ఉపయోగిస్తారు. అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్టు చెట్టు వంటి వాటి ఆకులను విస్తర్లు, పాత్రలు తయారులో ఉపయోగిస్తారు. కృత్యం: కొన్ని ఆకులు సేకరించండి. మీ నోట్ పుస్తకంలో మీ ఆకుల ఆకారాలను గీయండి. రంగుల వేసి పేర్లు రాయండి. మనం చేద్దాం. ఆకుల ఆల్బమ్ తయారు చేయండి. వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులు ఆకులను సేకరించండి. ఆకులకు ఒకవైపు పోస్టర్ రంగు వేయండి. ఆ రంగు అద్దిన భాగాన్ని నోట్బుక్లో కాగితం మీద అద్దండి. ఆకు ఆకారం అంతా పడేలా ఆకుపై మెల్లగా అద్దండి. మీ ఆకు బొమ్మ సిద్ధం. చూడండి. మీకు తెలుసా? రాలిపడిన ఆకులను ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. మనం చేద్దాం. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరప, టమాటా, వంకాయ, పాలకూర మొదలైన ఆకుకూరల విత్తనాలు లేదా నారుని ఉపయోగించి మీ పెరటి తోట తయారు చేసుకోండి. ఎరువు ఎలా తయారు చేస్తారు? ఒక గుంట తీయండి. కింద పడ్డ ఆకులు, వాడి పారేసే ఆహార పదార్థ వ్యర్థాలు, గుడ్ల పెంకులు మొదలైన వాటితో ఆ గుంటను నింపండి. దాన్ని అలా కొన్ని రోజులు వదిలివేయండి. అవి కుళ్ళి ఎరువు తయారవుతుంది. ఆ ఎరువును మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి వాడండి. ప్రాజెక్టు పని: ఈ క్రింది ఇచ్చిన అందమైన చిత్రాలు గమనించండి. ఈ చిత్రాలు వివిధ రకాల ఎండుటాకులతో తయారు చేయబడి వివిధ రకాల జంతువుల ఆకారాలు ఎండుటాకులతో రూపొందించి మీ నోటు పుస్తకంలో అతికించండి. రమ్య: నాన్న, మన తోటలో రకరకాల పువ్వులు, పళ్ళు ఉన్నాయి కదా నాన్న? అవును రమ్య.
మొక్కల నుండి రకరకాల పువ్వులు, పళ్ళు, కూరగాయలు లభిస్తున్నాయి. ఎన్నో రంగుల్లో పువ్వులు లభిస్తున్నాయి. పువ్వులు పళ్ళుగా మారుతాయి. చాలా పళ్ళల్లో గింజలు ఉంటాయి. ఆ గింజల్ని నేలలో నాటినప్పుడు తిరిగి కొత్త మొక్కగా పెరుగుతాయి. రమ్య: ఓహ్ ఓహ్ మొక్కలు మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో. ఈ మొక్కను ఇంట్లో భద్రంగా ఉంచుతాను నాన్న. అలా కాదు, మొక్కను భద్రంగా ఉంచాలనుకున్నప్పుడు సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచాలి. ఎందువలనంటే మొక్కకు నీరు, ఖనిజ లవణాలతో పాటు సూర్యరశ్మి కూడా అవసరము. రమ్య: నాన్న, మొక్కలు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని మా టీచర్ చెప్పారు. మొక్కలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో మీకు తెలుసా? ఈ క్రింది చిత్రం చూడండి. మొక్కల వల్ల ఎన్ని ఉపయోగాలో చెప్పండి. చూడండి. మొక్కలు మనకు ఆహారాన్ని ఇస్తాయి అండ్ సో ఆన్. మొక్కలు మనకు ఇచ్చిన ప్రకృతి ఇచ్చిన వరం. మొక్కలు మనకు ఆహారాన్ని ఇస్తాయి. మనకు స్వచ్ఛమైన గాలి ఇస్తాయి. మనం విడిచిన గాలిలో కార్బన్ డయాక్సైడ్ను అవి పీల్చుకొని ప్రాణవాయువైన ఆక్సిజన్ను మనకిస్తాయి. పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చుచ్చుకుపోవడం గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ప్రాణవాయువైన ఆక్సిజన్ను మనకిస్తాయి. పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చుచ్చుకుపోవడం వలన నేల కోతకు గురి కాకుండా కాపాడతాయి. మొక్కల్ని నరికివేస్తే మానవాళి మనుగడకే ముప్పు కలుగుతుంది. మొక్కలని సంరక్షించి మన పుడమిని కాపాడడం మనందరి బాధ్యత. కీలక పదాలు: పోషకాలు, ఈనెలు, జీవులు, సజీవులు, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, నేల కోత. ఏమి నేర్చుకున్నాం? వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు మొదలైనవి మొక్కల వివిధ భాగాలు. మొక్క ప్రతి భాగం ఒక ప్రత్యేక పనిని నిర్వర్తిస్తుంది. వేర్లు మొక్కల్లో అతి ముఖ్యమైన భాగం. ఇవి మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి. నేలలో లవణాల్ని, నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయి. కాండం వేర్లు పీల్చుకున్న లవణాల్ని, నీటిని కాండం మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. మొక్కకు ఆసరా ఇస్తుంది. మొక్కల కాండాలు విభిన్నంగా ఉంటాయి. లావు కాండం కలిగిన మొక్కల కాండాలను మ్రాను అంటాం. మామిడి, రావి మరియు వేప మొదలైన చెట్లు మ్రానులు కలిగి ఉంటాయి. ఈ మ్రానులు బెరడుతో కప్పబడి ఉంటాయి. ఆకులు మొక్కల ఆకులు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయి. అన్ని ఆకులకు ఈనెలు ఉంటాయి. ఆకులు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ని విడిచిపెడతాయి. అభ్యసనం మెరుగుపరుచుకోండి. థర్డ్ లెసన్: ఎనిమల్స్ అరౌండ్ అజ్. థర్డ్ లెసన్: మన చుట్టూ ఉన్న జంతువులు. శ్రీను తనతో పాటుగా చదివే స్నేహితులతో కలిసి తన మామయ్య గారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ రకరకాల జంతువులు, పక్షులను చూసి కేరింతలు కొట్టారు. కిరణ్ చీమల పుట్టలోనికి చీమలు వెళ్ళడం గమనించాడు. కుసుమ చెట్టు మీద ఉన్న ఉడతల్ని, చిలుకల్ని గమనించింది. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం చిత్రాన్ని గమనిద్దాం. చిత్రంలో చూసిన జంతువుల పేర్లు చెప్పండి. మీ పరిసరాలలో మీరు ఏ జంతువులను చూశారు? మన చుట్టూ ఉన్న జంతువులు. భూమిపై మనతో పాటు జంతువులు, పక్షులు కూడా నివసిస్తున్నాయి. మన చుట్టూ వివిధ రకాల జంతువులు ఉన్నాయి. అవి వివిధ ప్రదేశాల్లో జీవిస్తుంటాయి. అవి మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. కొన్ని మనతో పాటుగా మన పరిసరాల్లో, మరికొన్ని అడవుల్లో నివసిస్తున్నాయి. పెంపుడు జంతువులు: కుక్క, ఆవు, కుందేలు, మేక, గుర్రం, కోడిపెట్ట, గొర్రె, బాతు, పావురం, ఒంటె, గాడిద, పిల్లి. అడవి జంతువులు: ఏనుగ, జిరాఫీ, పులి, హైనా, జీబ్రా, నక్క, సింహం, నీటి ఏనుగు, రాబందు, ఖడ్గమృగం, చిరుత. మన ఇళ్లలో మనతో పాటుగా నివసించే పిల్లులు, కుక్కలు మొదలైన వాటిని పెంపుడు జంతువులు అంటారు. కుక్కలు మనకు ఇళ్లకు కాపలా ఉండడమే కాకుండా దొంగల్ని పట్టుకోవడంలో సహాయపడతాయి. పిల్లులు ఎలుకల్ని పట్టుకుంటాయి. ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాల్ని శాలల్లో ఉంచుతారు. ఆవులు మనకు పాలు ఇస్తాయి. ఎద్దులు మరియు దున్నలు వ్యవసాయ పనుల్లో సహాయపడతాయి. కోడిపెట్టలు
బాతులు గుడ్లు పెడతాయి. మేకలు పాలు మాంసం ఇస్తాయి. గుర్రాలు గాడిదలు బరువులు మోస్తాయి. ఇవన్నీ మచ్చిక చేసుకునే జంతువులు. మన ఇళ్లలో పెంపుడు జంతువులు మనకు సహాయపడడమే కాకుండా సంతోషాన్ని కూడా పంచుతాయి. సింహం, పులి, ఎలుగుబంటి, ఏనుగు మొదలైన జంతువులు అడవుల్లో నివసిస్తాయి. వాటిని అడవి జంతువులు అంటారు. కృత్యం 1. చిత్రం చూసి పెంపుడు జంతువుల్ని D తోనూ అడవి జంతువుల్ని W తోనూ గుర్తించండి. దుమకడం, ఎగరడం. మాధవి రామచిలుకను పట్టుకోవడానికి వెళ్ళగానే అది ఎగిరిపోయింది. రామచిలుక ఎగిరిపోవడానికి ఉపయోగపడినదేమిటి? జంతువులు ఒక చోటు నుండి ఇంకో చోటుకి ఎలా కదులుతాయో మీకు తెలుసా? కొన్ని జంతువులు నడుస్తాయి, కొన్ని జంతువులు పాకుతాయి. బల్లి, తొండ, పాము. కొన్ని జంతువులు ఒక చోటు నుండి ఇంకో చోటుకి ఎగురుతాయి. ఇందుకోసం అవి కాళ్ళు రెక్కలతో పాటు తోకను కూడా ఉపయోగిస్తాయి. చేపలు వాటి మెప్పలు తోక సహాయంతో నీటిలో ఈదుతాయి. కృత్యం 2. జంతువులు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వివిధ రకాలుగా చలిస్తాయి. క్రింది చిత్రాలు పరిశీలించండి. అవి ఏ విధంగా చలిస్తాయో రాయండి. పావురం, పాము, కుక్క, కంగారు, పులి, కుందేలు, బల్లి, కోతి, చేప, ఆక్టోపస్, కప్ప, కాకి. పావురం, కాకి ఎగరగలవు, పాకగలవు, నడవగలవు, గెంతగలవు, ఈదగలవు, దుమకగలవు. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. నా ఇల్లు. పిల్లలందరినీ చూడగానే కుందేలు బొరేల్లోకి పరుగులు తీసింది. ఇంపార్టెంట్. కుందేలు తన నివాసంలో పరిగెత్తింది. మిగతా జంతువులు ఎక్కడెక్కడ నివసిస్తాయి మీకు తెలుసా? ఇంపార్టెంట్. జంతువులు మా వివిధ ప్రదేశాల్లో నివసిస్తాయి. కొన్ని జంతువులు చెట్లపైన, కొన్ని నీటిలో, మరికొన్ని నేల మీద నివసిస్తాయి. నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు. ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి నేలపై నివసిస్తాయి. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడత మొదలైనవి చెట్ల మీద నివసిస్తాయి. నీటిలో నివసించే జంతువుల్ని జలచర జీవులు అంటారు. పడవ ఆకారపు శరీరం, వాజాలు, మెప్పలు, తోక నీటిలో నివసించడానికి వీటికి సహాయపడతాయి. చేపలు నీటిలో నివసిస్తాయి. నేల మీద, నీటిలోనూ నివసించే జీవుల్ని ఉభయచర జీవులు అంటారు. తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య ఉండే చర్మం, బలమైన వెనుక కాళ్ళు వీటికి నేల మీద, నీటిలోనూ నివసించడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు కప్ప, సాలమండర్. మీ ఇంట్లో నీవు ఎప్పుడైనా బల్లిని చూసావా? మీ ఇంట్లో నీవు చూసిన ఇతర జంతువులు ఏవి? కృత్యం 3. చిత్రం చూసి జంతువుల పేర్లు, అవి నివసించే ప్రదేశాలను చెప్పండి. కృత్యం 4. భూచర జీవులు నేల మీద నివసించేవి. జలచర జీవులు నీటిలో నివసించేవి. ఉభయచర జీవులు నేల మీద, నీటిలోనూ నివసించేవి. ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. జంతువులు ఎక్కడెక్కడ నివసిస్తాయో మీకు తెలుసా? సింహం గుహలో, పక్షులు గూళ్ళలో, పాములు ఎలుకలు కలుగుల్లోనూ, కోతులు చెట్ల మీద నివసిస్తాయి. ఈ పెంపుడు జంతువులు మనుషులు తయారు చేసిన నివాసాల్లో నివసిస్తాయి. కొన్ని జంతువుల్ని జంతు ప్రదర్శనశాలలో కూడా ఉంచుతారు. ఇది సరైనదేనా? కప్ప నివసించే ప్రదేశం చెరువు. పక్షులు నివసించే ప్రదేశం చెట్లు. కోళ్లను పెంచే ప్రదేశం గుర్రాలు ఉండే ప్రదేశం, పందులు ఉండే ప్రదేశం, కుక్కల్ని పెంచే ప్రదేశం. రఘు కుక్కకి బిస్కెట్లు వేశాడు. కుక్క బిస్కెట్లను సంతోషంగా తిన్నది. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటాం కదా, మరి జంతువులు ఏం తింటాయో మీకు తెలుసా? జంతువులు వివిధ రకాల ఆహారం తీసుకుంటాయి. ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు మొదలైనవి మొక్కల నుండి లభించే పదార్థాలు మాత్రమే తింటాయి. ఉడతలు కాయలు, గింజలు తింటాయి. ఈ జంతువుల్ని శాకాహారులు అంటారు. పులి, సింహం, నక్క, మొసలి మొదలైన జంతువులు ఇతర జంతువుల మాంసాన్ని తింటాయి. ఈ జంతువుల్ని మాంసాహారులు అంటారు. ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు మొక్కల్ని మాంసాన్ని తింటాయి. వీటిని ఉభయహరులు అంటారు. శాకాహారులు, మాంసాహారులు, ఉభయహరులు. నేనెవరిని? సీతాకోకచిలుకలు తేనెటీగలు పుష్పాల్లో మకరందం పీల్చుకుంటాయి. రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన
కుళ్ళిపోయిన జంతు కళేబరాలను తింటాయి. వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. ఆలోచించండి, చర్చించండి. దోమల ఆహారం ఏమిటి? నీవు శాకాహారివా, మాంసాహారివా, లేక ఉభయహారివా? ఏ వర్గానికి చెందుతావు? సరిచూద్దాం. పులి, జింక, కోతి పండ్లు, కాకి గింజలు, పిల్లి, ఎలుక, కప్ప, మిడత. ఉన్నట్టుండి కుక్క ఉడతను చూసి మొరగడం మొదలెట్టింది. అది చూసి కుసుమ కూడా కుక్కలాగా అరవడం ప్రారంభించింది. ఆమె స్నేహితులు రకరకాల జంతువుల్లాగా అరవడం మొదలెట్టారు. మన భావాలు వ్యక్తం చేయడానికి మాట్లాడతాం. జంతువులు తమ భావాలు ఎలా వ్యక్తపరుస్తాయో మీకు తెలుసా? జంతువులు ఇతరులను హెచ్చరించడానికి, తమ నివాస ప్రాంతాల్లో రాకుండా ఉండడానికి ధ్వనులు చేస్తాయి, అరుస్తాయి. పక్షులు తమను గుర్తించడానికి, ఇతర పక్షులకు సమాచారం అందించడానికి రకరకాల ధ్వనులు చేస్తాయి. ఆలోచించండి, చర్చించండి. మీరు ఎప్పుడైనా ఈ ధ్వనులను విన్నారా? లేగదూడ తన తల్లిని చూసినప్పుడు అరిచే ధ్వని, కోయిల ఇతర కోయిలలకు జవాబులిచ్చే ధ్వని, బల్లి మీ ఇంట్లో అరిచే అరుపులు, రాత్రిపూట కీచురాయి ఆపకుండా చేసే ధ్వని, కీచు ధ్వని. సరే, మనం చేద్దాం. క్రింద ఇచ్చిన జంతువుల అరుపులు, శబ్దాలు పిల్లలతో చేద్దాం. ఈ జంతువులు ఎలా అరుస్తాయో నీకు తెలుసా? క్రింది పట్టికలో జంతువులు చేసే శబ్దాలు ఇవ్వబడ్డాయి. సరైన దాన్ని ఎంచుకోండి. మీ కోసం ఒకటి ఇవ్వబడింది. మెరుగుపడడం, కీచుధ్వని, సకిలించడం, కావ్ కావ్, మే మే, మ్యావ్, గాండ్రింపు, ఉండ్రపెట్టు, కు ఉ, గుర్రు గుర్రు, కుక్క మొరగడం, పిల్లి మ్యావ్ మ్యావ్, కాకి కావ్ కావ్, పులి గాండ్రింపు, గొల్లబాము గుర్రం, పంది, గాడిద, మేక, కోయిల. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. శ్రీను, కిరణ్ ఆటాడుకుంటుండగా పక్షిగాడు నుండి చిన్న పక్షి పిల్ల కింద పడింది. పక్షిగూడు నుండి చిన్న పక్షి పిల్ల కింద పడింది. కిరణ్ పరిగెత్తుకెళ్ళి ఆ పక్షి పిల్లలను చేతిలోకి తీసుకున్నాడు. శ్రీను చెట్టుపైకి ఎక్కి పక్షి పిల్లలను పక్షిగూటిలో జాగ్రత్తగా ఉంచాడు. ఇది చూసిన మామయ్య వారిని అభినందించాడు. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో అన్ని రకరకాల జీవులను మనం రక్షించినప్పుడే పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మనం పక్షులని, జంతువులని కాపాడాలి. కానీ కొంతమంది పిల్లలు పక్షుల గూళ్ళను పగలగొట్టడం, పక్షి గూళ్ళను చెదరగొట్టడం, సీతాకోకచిలుక తూనీగల రెక్కలు పేకడం, వీధి కుక్కలపై రాళ్ళు రువ్వుతుండడం చేస్తుంటారు. మీరు అలాంటి పనులు చేయకూడదు. మనం జంతువులను కాపాడాలి. అవి కూడా మనలాగే బాధపడతాయి. ఇవి సంతోషంగా మనతో పాటుగా జీవించేలా చూడాలి. పక్షులకి, జంతువులకి కావలసిన ఆహారాన్ని, నీటిని అందించడమే కాకుండా వాటిని సంరక్షించవలసిన బాధ్యత కూడా మనదే. కీలక పదాలు: వ్యవసాయ క్షేత్రం, జంతువులు, పక్షులు, కీటకాలు, అడవి జంతువులు, పెంపుడు జంతువులు, శాకాహారి, మాంసాహారి, ఉభయహారి, భూచర జీవులు, జలచర జీవులు, ఉభయచర జీవులు, సంరక్షించు పక్షి ఊడు. భావ వ్యక్తీకరణ. మనం ఏమి నేర్చుకున్నాం? ఈ ప్రపంచంలో మనతో పాటుగా పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. జంతువులు రెండు రకాలు. అవి పెంపుడు జంతువులు, అడవి జంతువులు. జంతువులు నడవడం, పాకడం, దూకడం, ఎగరడం, ఈదటం ద్వారా ఒక చోట నుండి ఇంకో చోటుకు చెల్లిస్తాయి. జంతువులు నేలపై, నీటిలో నివసిస్తాయి. జంతువులు వివిధ రకాల ఆహారాన్ని తింటాయి. జంతువులు తమ భావాన్ని వ్యక్తపరచడానికి వివిధ రకాల ధ్వనులు చేస్తాయి. పక్షులు, జంతువుల పట్ల మనం దయ కలిగి ఉండాలి. అవర్ బాడీ. లెసన్ 4. మన శరీరం. పాఠం 4. రఘు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. దుస్తులు ధరించిన తర్వాత ఎలా ఉన్నాడో చూసుకొని తల దువ్వుకోవడానికి అద్దంలో తనను తాను చూసుకున్నాడు. శరీర భాగాలన్నిటినీ తెలుపగలవా? చిత్రాన్ని పరిశీలిద్దాం. కన్ను, దంతం, మెడ, వేలు, తల, ముక్కు, నోరు, చేయి, కాలు, పాదం. మన శరీరం వివిధ భాగాలు కలిగి ఉంటుంది. ఈ భాగాలు వివిధ పనులను చేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన శరీరం
3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అవి తల, మొండెం, కాళ్ళు, చేతులు, మెడ. తలను మిగతా శరీర భాగాలతో కలుపుతుంది. తల అటు ఇటు కదపడానికి మెడ ఉపయోగపడుతుంది. అద్దంలో నీ ముఖాన్ని చూసుకున్నప్పుడు ఏ భాగాలు కనపడతాయి? పటాన్ని పరిశీలించండి. పటంలో కనిపించిన భాగాల ఉపయోగాలు చెప్పగలవా? తల, వెంట్రుకలు, నుదురు, చెవి, ముక్కు, గడ్డం, బుగ్గ, నోరు, కన్ను. పటాన్ని పరిశీలించండి. పటంలో కనిపించిన భాగాల ఉపయోగాలు చెప్పగలవా? చిత్రాలను చూడండి. ప్రతి పనిలో ఉపయోగించే శరీర భాగాలను గుర్తించండి. అవి చేసే పనుల గురించి మాట్లాడండి. ఫస్ట్ వన్ భూతద్దంలో చూస్తున్నట్టు, సెకండ్ వన్ రుచి చూస్తుంది, థర్డ్ వన్ కేక్ కట్ చేస్తున్నాడు, ఫోర్త్ వన్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉన్నాయి, నడుస్తున్నాడు, ఫిఫ్త్ వన్ కుక్క పాపని తరుముకుంటుంది, సిక్స్త్ వన్ గేమ్స్ ఆడుకుంటున్నారు. మన ముఖంలో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు మొదలైన భాగాలు ఉన్నాయి. కళ్ళు మన చుట్టూ ఉన్న వస్తువులను చూడడానికి, ముక్కు శ్వాస తీసుకోవడానికి, వాసన చూడడానికి ఉపయోగపడతాయి. మన నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం. నోరు మాట్లాడడానికి కూడా ఉపయోగపడుతుంది. చెవులు వినడానికి ఉపయోగపడతాయి. చిత్రాలను గమనించండి. పిల్లలు ఏం చేస్తున్నారు? చప్పట్లు కొట్టడానికి మీ ఏ శరీర భాగాలు ఉపయోగపడతాయి? చేతులతో మనం ఏ పనులు చేస్తాం? కాళ్ళతో మనం చేసే పనులేవి? శుభ్రం చేయడానికి, రాయడానికి, తినడానికి, వస్తువులను పట్టుకోవడానికి, పనులు చేయడానికి చేతులు మనకు ఉపయోగపడతాయి. నడవడానికి, పరిగెత్తడానికి, గెంతడానికి, దుమ్మకడానికి కాళ్ళు సహాయపడతాయి. మనకు 10 చేతి వేళ్ళు, 10 కాలి వేళ్ళు ఉన్నాయి. చర్మం శరీరం లోపలి భాగాలను కప్పి ఉంచుతుంది. చల్లదనం, వెచ్చదనం, మృదుత్వం, గరుకు వంటివి స్పర్శలను గుర్తించగలుగుతుంది. కృత్యం 1 మనకు ఉపయోగపడే భాగాలు: టెలివిజన్ చూడడానికి, సంగీతం వినడానికి, పాటలు పాడడానికి, పూల వాసన చూడడానికి, చాక్లెట్లు రుచి చూడడానికి, చిత్రం గీయడానికి, బంతిని తన్నడానికి. కృత్యం 2 నేను చూడగలను. ఒక బల్ల మీద కొన్ని పూలు, గంట, మిఠాయి, పుస్తకం, పెన్సిలు, సూది, ఉన్ని ఉంచండి. మీ స్నేహితులందరికీ ఒకరి తర్వాత ఒకరికి కళ్ళకు గంతలు కట్టి బల్ల మీద ఉన్న వస్తువులను గుర్తించమని అడగండి. స్పర్శ, ధ్వని, రుచి, వాసన ద్వారా వస్తువులను గుర్తించమనండి. మీ కళ్ళకు గంతలు కట్టినప్పుడు ఏ వస్తువులను మీరు చూడలేరు. ఆ వస్తువులను తెలుసుకోవడానికి ఇతర శరీర భాగాలైన ముక్కు, చెవులు, నాలుక, చేతులను ఉపయోగించవచ్చు. కేవలం మన కాళ్ళతో మాత్రమే సైకిల్ నడపగలమా? సైకిల్ తొక్కడానికి ఇంకా ఏ శరీర భాగాలను ఉపయోగిస్తాం? వివిధ రకాల పనులను చేయడంలో వివిధ శరీర భాగాలను సమన్వయం చేసుకుంటాం. మీరు కళ్ళు, కాళ్ళు లేని వారిని చూశారా? హాయ్, నా పేరు రాజీ. ఒక ప్రమాదంలో నా కళ్ళు పోగొట్టుకున్నాను. అందుకే నేను చక్రాల కుర్చీ ఉపయోగిస్తున్నాను. నేను పాఠశాలకు వెళ్ళడానికి, ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి నా స్నేహితులు సహాయపడతారు. హాయ్, నా పేరు సోము. నేను పుట్టుకతోనే అంధుడిని. నేను చూడలేను కనుక వస్తువులను తాకడానికి, గుర్తించడానికి నా చేతులను ఉపయోగిస్తాను. సోము, రాజీ లాగానే చాలామంది శరీర భాగాలను కోల్పోయిన వారున్నారు. వారు ప్రమాదవశాత్తు కానీ పుట్టుకతోనే కానీ లోపం ద్వారా కానీ శరీర భాగాలను కోల్పోయి ఉండవచ్చు. మీరు చూసినప్పుడు వారితో సున్నితంగా ప్రవర్తించాలి. వారికి సహాయపడాలి. వీరిని మారుపేర్లతో పిలవకూడదు. వారితో స్నేహపూర్వకంగా మెలగాలి. వారితో పాటుగా కలిసిమెలిసి ఆడుకోవాలి. ఆరోగ్యకరమైన శరీరం మనం మన శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బలంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మనం ఎక్కువ కూరగాయలు, పండ్లు తినాలి. మనం పెరగడానికి బలమైన వ్యక్తి కావాలంటే ఆరోగ్యవంతమైన శరీరం అవసరం. రాజు 3వ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు పాఠశాలకు హాజరు కాలేదు. అతని స్నేహితులు రాజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో రాజు చెల్లెలు టీచరును కలిసింది. రాజు ఆరోగ్యం సరిగా లేనందువల్ల రాజు బడికి రాలేదని చెప్పింది. రాజు ఎందుకు అనారోగ్యంగా ఉన్నాడో ఊహించగలవా? ఆరోగ్యంగా ఉండడానికి మంచి అలవాట్లు: రోజుకు 2 సార్లు దంతాలను తోముకోవాలి. రోజు స్నానం చేయాలి. వారానికి ఒకసారి గోళ్లను కత్తిరించుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. మరుగుదొడ్డిని వాడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తినడానికి ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రోజు తప్పక వ్యాయామం చేయాలి. పండ్లు, కూరగాయలు తినాలి. మనం చేద్దాం. మీ చేతులు
ఎలా శుభ్రపరచుకోవాలో మీకు తెలుసా? చిత్రాలతో చూపిన విధంగా మీ చేతులను సబ్బులతో కడుక్కోండి. దీనికి ప్రతిరోజు సాధన చేయండి. ఆహారం తీసుకునే ముందు, తరువాత మీ చేతులను శుభ్రంగా కడుక్కున్నట్లయితే అనారోగ్యం పాలవుతారు. అరచేతితో వేళ్ల మధ్య, చేతుల వెనుక భాగం, బొటన వేలు మొదలు, చేతి వేళ్ల వెనుక వైపు, చేతి వేళ్ళ గోళ్ళు, మణికట్లు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవడం. సరిచూద్దాం. మీ మంచి అలవాట్లను సరిపోల్చుకోండి. సరైన గుర్తు లేక ఇంటూ గుర్తును ప్రతి అంశం చివర బ్రాకెట్లో ఉంచండి. మంచి ఆహారాన్ని తినడం టిక్ మార్క్. వీడియో గేమ్స్ ఆడడం రాంగ్. ప్రతిరోజు నీళ్ళు తాగడం, ఎక్కువగా తాగడం రైట్. మరుగుదొడ్డిని వాడిన తర్వాత చేతులు కడుక్కోవడం రైట్. తినడానికి ముందు చేతులు కడుక్కోవడం రైట్. నెలకోసారి స్నానం చేయడం రాంగ్. రోజు దంతాలను తోముకోవడం రైట్. నెలకోసారి గోళ్ళు కత్తిరించుకోవడం రాంగ్. మీకు తెలుసా? బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు మీకు తెలుసా? చేతి వేళ్ళను కూడా పేర్లు ఉన్నాయి. మనకు 5 వేళ్ళు ఉన్నాయి, కానీ కొంతమందికి 6 వేళ్ళు కూడా ఉంటాయి. మంచి స్పర్శ, చెడు స్పర్శ. ఇప్పటి వరకు మన శరీర భాగాల గురించి తెలుసుకున్నాం. మన శరీరంలో కొన్ని రహస్య భాగాలు ఉంటారని మీకు తెలుసా? ఈ క్రింది చిత్రాన్ని పరిశీలించండి. రహస్య భాగాలు: పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య, పిరుదులు మొదలైన కొన్ని శరీర భాగాలు ఎవరూ చూడకూడని, తాకకూడని భాగాలు కనుక వీటిని రహస్య భాగాలు అంటారు. వీటిని తాకడం సరైన పద్ధతి కాదు. పెద్దవాళ్ళు ఎవరైనా మీ రహస్య భాగాలను తాకడం, వాటి గురించి మాట్లాడడం సరైనది కాదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు స్నానం చేసే సమయంలో శుభ్రం చేసేటప్పుడు రహస్య భాగాలను తాకుతారు. చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఇలా తాకడం సరైనదే. అయితే కొన్ని మంచి స్పర్శలు, కొన్ని చెడ్డ స్పర్శలు ఉంటాయి. మంచి స్పర్శ అంటే ఏమిటి? అమ్మ కౌగిలించుకోవడం, నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపించడం మొదలైనవి మంచి స్పర్శలు. ఇవి మనకు భద్రతను కలిగిస్తాయి. స్నేహితుల కౌగిలింత, తండ్రి తల నిమరడం, స్నేహితులు కరచాలనం, భుజాలపై చేతులు వేయడం వంటి మంచి స్పర్శకు ఉదాహరణలు. చెడు స్పర్శ అంటే ఏమిటి? మనకు దుఃఖం, భయం, కోపం, ఆందోళనను కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు. ఎవరైనా మన రహస్య భాగాలను తాకితే ఆ స్పర్శను చెడు స్పర్శ అంటారు. ఎందుకంటే ఈ స్పర్శ మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రహస్య భాగాలను తాకడానికి ఎవరిని అనుమతించకూడదు. ఎవరైనా రహస్య అవయవాలను తాకినప్పుడు ఏమి చేయాలి? ఎవరైనా రహస్య భాగాలు తాకినట్లయితే మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు పాటించవలసిన 3 పద్ధతులు: వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడి నుండి దూరంగా పారిపోవాలి, మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలి, సహాయం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, పెద్దలకు చెప్పండి, ఆ ప్రదేశం నుండి వెంటనే వెళ్ళిపోండి, నన్ను తాకవద్దు అని బిగ్గరగా అరవండి. చైల్డ్ లైన్ 1908 ఇంపార్టెంట్. మనకి తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు కానీ రహస్య అవయవాలను తాకి భయాందోళన కలిగించవచ్చు. అలాంటప్పుడు సిగ్గుపడకుండా ఎవరైనా రహస్య భాగాలను తాకేందుకు ప్రయత్నించినా వెంటనే పైన చెప్పిన 3 పద్ధతులు పాటిస్తూ మీ తల్లిదండ్రులకు, మీకు నమ్మకం కలిగిన పెద్దలకు సిగ్గుపడకుండా చెప్పి వారి సహాయం తీసుకోవాలి. చెడు స్పర్శ గురించి పెద్దవారితో చెప్పడానికి తప్పుగా భావించుకోకండి. అది తప్పు కాదు కాబట్టి వెంటనే మీ తల్లిదండ్రులకు తెలియచేయండి. చెడు స్పర్శ వద్దు అని చెప్పండి. మీకు తెలుసా? చైల్డ్ లైన్ 1098 ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర సంస్థ చైల్డ్ లైన్ 1098. నైట్ అండ్ డే. కీలక పదాలు: శరీర భాగాలు, తల, మొండెం, చేతులు, కాళ్ళు, మెడ, శ్వాసించడం, శరీర రహస్య భాగాలు, జ్ఞానేంద్రియాలు, ఆరోగ్యం, చేతులు శుభ్రపరచుకునుట, వ్యాయామం, దివ్యాంగులు, మంచి స్పర్శ, చెడు స్పర్శ. మనం ఏమి నేర్చుకున్నాం? మనం వివిధ పనులు చేయడానికి మన శరీర భాగాలు ఉపయోగపడతాయి. మన శరీరం తల, మొండెం, కాళ్ళు, చేతులు అనే 3 భాగాలుగా విభజించబడింది. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరం గురించి జాగ్రత్త అవసరం. దివ్యాంగుల పట్ల మనం స్నేహపూర్వకంగా ఉండాలి. మంచి స్పర్శ మనకు భద్రతను, సంరక్షణను కలుగజేస్తుంది. చెడు స్పర్శ మనకు బాధ, భయం, కోపం, సందిగ్ధతను కలుగజేస్తుంది. ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ అన్నది మనం తెలుసుకొని ఉండాలి. 5th లెసన్: ఫుడ్ కీప్స్ అస్ ఫిట్ అండ్ హెల్తీ.
ఫిఫ్త్ లెసన్ ఆహారం ఆరోగ్యం. నా పేరు జాన్. ఆదివారం రోజు మా ఇరుగు పొరుగులతో కలిసి కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్కు విహారయాత్రకు వెళ్ళాం. మంగినపూడి బీచ్ ఏ జిల్లాలో కలదు? కృష్ణా జిల్లా. ఇంపార్టెంట్. మాతో పాటు రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలను తీసుకెళ్ళాం. సముద్ర తీరం బీచ్లో చాలా ఆనందంగా గడిపాం. సముద్ర తీరంలో ఈత కొట్టాం. సముద్ర తీరంలో ఆటలు ఆడాం. అలిచిప్పలు ఏరుకున్నాం. ఈ మధ్యాహ్నం రుచికరమైన ఆహారం తీసుకున్నాం. పులిహోర, పెరుగన్నం, వడ, ఉప్మా, మరలు, కాల్చిన మొక్కజొన్న బజ్జీలు, స్వీట్లు, అప్పడాలు, పొంగలి తిన్నాం. జాన్ కుటుంబ సభ్యులు, చాలా ఇరుగు పొరుగు వారు రకరకాల ఆహార పదార్థాలను విహారయాత్రలో తిన్నారు. మీ మిత్రులు నిన్న ఏ ఆహార పదార్థాలు తిన్నారో అడిగి తెలుసుకోండి. నా పేరు సాంబా. సాధారణంగా ప్రతి ఒక్కరు ఉదయం పూట తీసుకునే ఆహారం ఏమిటి? మనకు లభ్యతను బట్టి రకరకాల ఆహార పదార్థాలను తింటాం. మనలో చాలామంది వరి అన్నం తింటారు. ఎందుకంటే మన ప్రాంతంలో వరి ఎక్కువగా లభిస్తుంది కనుక. వరి అన్నంతో పాటు పాలు, పెరుగు, ఇడ్లీ, దోశ, గుడ్లు కూడా మనం తింటాం. నా పేరు సాంబా. నాది కర్నూలు. నేను చిరుధాన్యాలతో చేసిన రొట్టెను తింటున్నాను. నా పేరు రఫీ. నా ఊరు కాకినాడ. నేను చేపల కూర అన్నం తింటున్నాను. సముద్రం మాకు దగ్గరగా ఉంది. చేపలు, రొయ్యలు బాగా దొరుకుతాయి. నా పేరు సోమ. మాది శ్రీకాకుళం. నేను అంబలి తాగుతున్నాను. మనం ఆహారం ఎందుకు తినాలి? ఓ జాన్ ఒకరోజు వాళ్ళ నాన్న వెంట పొరుగురు వెళ్ళారు. చాలా ప్రయాణం చేయడం వల్ల మధ్యాహ్న భోజనం చేయలేకపోయారు. జాన్కు చాలా ఆకలి వేసింది. నీవు ఎప్పుడైనా అల్పాహారం తినకుండా పాఠశాలకు వెళ్ళావా? ఆ రోజు నీకు ఎలా అనిపించింది? మనం ఆహారం తీసుకోకపోతే ఆటలు ఆడలేం, తరగతి గదిలో కూర్చోలేం, పని చేయలేం. పని చేయడానికి, ఆటలు ఆడడానికి, పరిగెత్తడానికి మనకు శక్తి అవసరం. ఆహారం మనకు శక్తినిస్తుంది. పని చేయడానికి, పెరగడానికి, బతకడానికి మనకు ఆహారం తీసుకోవాలి. జాన్ వాళ్ళ తాతయ్య రాత్రిపూట వరి అన్నం తినడు. 1 లేదా 2 పండ్లు తిని 1 గ్లాసు పాలు తాగుతాడు. అన్ని వయసుల వారు ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటారా? వివిధ వయసుల వారు తీసుకునే ఆహారం. పాఠశాల నుండి ఇంటికి వచ్చే దారిలో జాన్ వేయించిన వేరుశనక్కాయలు కొన్నాడు. అవి 1 సంవత్సరం వయసు ఉన్న తన తమ్ముడికి ఇవ్వాలని అనుకున్నాడు. తల్లి అతన్ని ఆపి, టామ్ అని చిన్నపిల్లవాడు వాటిని తినలేడు అంది. జాన్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా నేను వాటిని నమలలేను అన్నాడు. జాన్ తల్లి అతన్ని శనక్కాయలు తమ్ముడికి ఇవ్వకుండా ఎందుకు ఆపింది? జాన్ తాతయ్య పాలల్లో అటుకులు కలిపి తింటాడు ఎందుకు? చిన్నపిల్లలకు దంతాలు ఉండవు. వారు ఆహారాన్ని నమలలేరు. అందుకే వారిని పాలు లేక మెత్తని ఆహారాన్ని ఇస్తారు. వారికి వృద్ధులైనప్పుడు దంతాలు ఊడడం వలన నమలలేరు. వారు కూడా మెత్తని ఆహారాన్ని మాత్రమే తింటారు. అందువలన ఆహారపు అలవాట్లు వయసును బట్టి మారుతూ ఉంటాయి. మీ పెద్దవారిని అడిగి పట్టికలో నింపండి. వయసు 2 సంవత్సరాలు తినలేనివి, తినగలిగేవి 20 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మనం తినే ఆహారం. మనకు ఆహారం మొక్కలు, జంతువుల నుండి లభిస్తుంది. ఈ చిత్రాన్ని చూడండి. కూరగాయలతో ఏ రకరకాల వంటలు తయారు చేస్తారు? క్రింది వాటి గురించి పిల్లలే తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకుంటారు. కూరగాయలు గుర్తించి వాటి పేర్లను రాయండి. హెల్త్ బాక్స్ను ఉపయోగించండి. వంకాయ, బెండకాయ, సొరకాయ, కాలీఫ్లవర్, ఉల్లి, కీర, దోసకాయ, బీట్రూట్, కాకరకాయ, క్యాబేజీ, మునగకాయ. ఇది డాష్ వంకాయ, ఇది బెండకాయ, ఇది సొరకాయ, ఇది సీతాఫలకాయ, కాలీఫ్లవర్, ఇది ఎర్ర ఉల్లిపాయ, ఇది కీర దోసకాయ. నెక్స్ట్ వన్ ఇది బీట్రూట్, క్యాబేజీ, ఇది మునక్కాయ. మొక్కల నుండి ఆహారం. మొక్కల్లో వివిధ భాగాలను మనం ఆహారంగా తింటాం. కొన్ని మొక్కల ఆకులు, కాండం, పుష్పాలు, పండ్లు, విత్తనాలు, వేర్లను కూడా మనం తింటాం. అన్నం మన ఆహారంలో ప్రధానమైనది. ఇది వరి పంట నుండి లభిస్తుంది. ఇతర
ధాన్యాలైన గోధుమ, చిరుధాన్యాలు ఆహారంగా తింటాం. మనం వరి కాకుండా సజ్జలు, సోమలు, రాగులు, కొర్రలు మొదలగు ఆహార ధాన్యాలను ఆహారంగా తీసుకుంటాం. మొక్కలలో మనం తినదగ్గ భాగాలను చూద్దాం. వరి, గోధుమ, సజ్జలు, అల్లం, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బంగాళదుంప. మీకు తెలుసా, మనకు చెరకు నుండి చక్కెర, బెల్లం లభిస్తాయి. ఆకుకూరలు. మీరు తిన్న ఏదైనా ఆకుకూర గురించి మాట్లాడండి. మొక్కలు అత్యధిక పోషకాలను కలిగే భాగం ఆకులు. మనం రకరకాల ఆకులను తింటాం. క్యాబేజీ పుష్పమా, ఆకా? మీ ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోండి. తోటకూర, మునగాకులు, పాలకూర, కరివేపాకు. మనం అరటి, క్లారిపౌన్ పుష్పాలను ఆహారంగా తీసుకుంటాం. లవంగ మొక్కలను వాసనొచ్చే మసాలాలాగా వాడతాం. కుంకుమ పువ్వును ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మనం మామిడి, నారింజ, పనస, బొప్పాయి, యాపిల్, అరటి, ద్రాక్ష, కర్బూజా, పుచ్చకాయ పండ్లను చాలా ఇష్టంగా తింటాం. అన్ని పండ్లు తీయగా ఉంటాయా? మనం అన్ని పండ్లను తినాలి. అవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీకు తెలుసా, పుట్టగొడుగు ఒక శిలీంధ్రం. ఇంపార్టెంట్. అనేక పోషకాలను కలిగి ఉంటాయి. టమోటా, కీరదోస పండ్లే, కానీ వీటిని మనం కూరగాయలుగా ఉపయోగిస్తాం. ఈ పండులో ఏ భాగాన్ని మనం తింటాం? వంట నూనెలు ఎక్కడ లభిస్తాయో మీకు తెలుసా? వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాల నుండి మనం నూనెలు పొందగలం. జీడిపప్పు, పచ్చి బఠానీలు, జునుగులు, వేరుశెనక్కాయల విత్తనాలను మనం తింటాం. కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు దినుసులను, వరి, గోధుమ వంటి గింజలను వంటకి ఉపయోగిస్తారు. జంతువుల నుండి ఆహారం. గుడ్లు, మాంసాన్ని ఆహారంగా తింటాం. పాలు తాగుతాం. ఆవులు, మేకలు, బర్రెలు మనకు పాలు ఇస్తాయి. పాల నుండి మనకు పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను మొదలైనవి లభ్యమవుతాయి. మన మాంసం, గుడ్లు కొరకు కోళ్లను, బాతులను లాంటి పక్షులను పెంచుకుంటాం. గుడ్డుతో తయారు చేసిన ఏదైనా ఆహార పదార్థం పేరు నీవు తెలుపగలవా? ప్రజలు మేకలు, గొర్రెలు, పందులు, బర్రెలు మొదలైనవి పెంచుకుంటారు. కొంతమంది వీటి మాంసాన్ని తింటారు. అలాగే చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు వంటి సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటాం. మీకు తెలుసా, తేనెటీగలు పూల నుండి మకరందాన్ని సేకరిస్తాయి. తేనె పట్టులు మకరందాన్ని నిల్వ చేస్తాయి. తేనె పట్టు నుండి మనం తేనెను పొందుతాం. మీ అమ్మకు నీవు ఇంటి పనులలో ఏ విధంగా సహాయపడతావు? జాన్ వాళ్ళ అమ్మకు కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగడంలో సహాయపడతాడు. ఆ సందర్భంలో ఆ ముక్కలను జాన్ నేరుగా తింటాడు. వండుకొని తినే పదార్థాలు, వండకుండా తినే పదార్థాలు. మనం ఏ కూరగాయలను నేరుగా తినగలం? వంకాయను వండకుండా తినగలమా? మనం బియ్యం, మాంసం మొదలైన వాటిని వండకుండా తినలేం. కొన్ని కూరగాయలను మనం వండకుండా తినవచ్చు. ఉదాహరణకు క్యారెట్, ఉల్లి, కీరదోస. కొన్ని వండి తినేవి. వండకుండా నేరుగా తినే ఆహార పదార్థాలను రాయండి. వండినవి, వండకుండా నేరుగా తినేవి. కొన్ని పదార్థాలను ఎందుకు వండాలి? ఎందుకంటే వండినప్పుడు ఆ పదార్థం మెత్తగా, రుచిగా తయారవుతుంది. వండిన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ఆహార పదార్థాలు వండకుండా తింటే జీర్ణం కావు. జాన్ వాళ్ళ అమ్మ కూరగాయలను ఉపయోగించి రకరకాల వంటకాలను తయారు చేసింది. ఆమె టమోటాలను ఉపయోగించి చట్నీ, సాంబార్, టమాటా అన్నం, రసం తయారు చేసింది. ఈ విధంగానే మనం రకరకాల వంటకాలు తయారు చేయగలమా? ఎందుకు? నీకు అన్నం వండడం తెలుసా? జాన్ వాళ్ళ అమ్మగారు ఆవిరితో ఇడ్లీలను వేయించడం ద్వారా అప్పడాలను తయారు చేసింది. మీ నాన్నగారిని, అమ్మను అడిగి పట్టిక నింపండి. మీ జాబితాను మీ స్నేహితుల జాబితాతో సరిపోల్చండి. వండే విధానం: పదార్థాలు ఉడికించడం, వేయించడం, కాల్చడం, ఆవిరిలో ఉడికించడం మనం చేద్దాం. మీకు ఇష్టమైన వంటకాన్ని మీ ఇంటిలో తయారు చేసే విధానాన్ని రాసుకొని వచ్చి తరగతి గదిలో ప్రదర్శించండి. వంట పాత్రలు: మనం వంట వండడానికి వంట పాత్రలు ఉపయోగిస్తాం. వేయించడానికి పెనాన్ని, ఆవిరితో ఉడికించడానికి కుక్కర్ను, తక్కువ సెగపై కాల్చడానికి గ్రిల్ను ఉపయోగిస్తాం. కృత్యం: క్రింద చూపిన చిత్రాలను గుర్తించండి. అవి ఎందుకు ఉపయోగిస్తారో చెప్పండి. రాయండి.
మంచి అలవాట్లు. మీకున్న మంచి ఆహారపు అలవాట్లను ఎదురుగా మార్కు పెట్టండి. భోజనానికి ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కుంటారు. రైట్. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తింటాను. రైట్. ఇంట్లో పాఠశాలలో తినేటప్పుడు నా కంచంలో ఆహారాన్ని మిగల్చను. రైట్. సాంబార్లో అన్ని కూరగాయలను నేను తింటాను. రైట్. కూరగాయల్లో కరివేపాకు కొత్తిమీరలను తింటాను. రైట్. తినేటప్పుడు సరిగ్గా కూర్చుంటాను. కంచం చుట్టూ ఆహారం చల్లను. రైట్. తినడానికి వండడానికి ముందు పండ్లు కూరగాయలు శుభ్రంగా కడుగుతాను. రైట్. ఆలోచించండి, చర్చించండి. జాన్ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని తింటారు. ఆ సమయంలో వారు టెలివిజన్ మొబైల్లను ఆఫ్ చేస్తారు. ఎందుకు? పక్షులు జంతువుల ఆహారాన్ని తీసుకుంటాయి చెప్పండి. ఇతరులతో పంచుకోండి. జాన్ వాళ్ళ అమ్మ వేరుశెనగలు ఒక పళ్ళెంలో ఎండబెట్టింది. అప్పుడు ఇంటి పెరటిలోని జామ చెట్టుపై నుండి ఒక ఉడత కిందకి దిగి రావటం జాన్ చూశాడు. ఉడత వేరుశెనగలు తినడం జరిగింది. అప్పుడే ఒక కాకి ఎగురుతూ వచ్చి వాటిని తినడం ఆరంభించింది. కీలక పదాలు: వండని ఆహారం, వండిన ఆహారం, జీర్ణం, ఆరోగ్యకరమైన వంటకం, తయారీ విధానం, అలవాట్లు. మనం ఏమి నేర్చుకున్నాం? మనం నివసించడానికి, పనిచేయడానికి ఆహారం అవసరం. పక్షులు, జంతువులకు కూడా ఆహారం అవసరం. వివిధ వయసుల వారికి వివిధ రకాల ఆహారం అవసరం. మొక్కలు, జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది. వివిధ రకాల మొక్కలు, ఆకులు, కాండం, పూలు, పండ్లు, విత్తనాలు, వేర్లను ఆహారంగా ఉపయోగిస్తాం. జంతువుల, పక్షుల నుండి పాలు, మాంసం, గుడ్లు లభిస్తాయి. వివిధ రకాల ఆహార పదార్థాలను వండడానికి రకరకాల పద్ధతులను, పాత్రలను ఉపయోగిస్తాం. సిక్స్త్ లెసన్: వాటర్ ద గిఫ్ట్ ఫ్రమ్ నేచర్. నీరు ప్రకృతి వరం. హాయ్ మిత్రులారా, నేను వాన చినుకు. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా కథ మీకు చెబుతాను. హాయ్, నేను వాన చినుకును. నా పేరు మేఘాలు. నేను మేఘాల నుండి జారిపడతాను. నా జీవితంలో నాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రసాదించిన వరమే నీరు. మీరు జీవించడానికి నీరు అవసరం. మొక్కలు, జంతువులు జీవించడానికి కూడా నీరు అవసరం. నీరు లేకుండా మీరు జీవించలేరు. మీరు నిత్య జీవితంలో నీటిని పలు రకాలుగా ఉపయోగిస్తారు. మీ నిత్య జీవితంలో నేను ఎలా ఉపయోగపడుతున్నానో మీకు తెలుసా? నాతో పాటు రండి. నేను మీకు ఎంత ప్రాముఖ్యమో నా కథ చెబుతాను. నీటి ఉపయోగాల కృత్యం. పిల్లలారా, మీ ఇరుగు పొరుగు వారు నీరు ఏ విధంగా వాడుకుంటున్నారో చెప్పండి. త్రాగడానికి, స్నానం చేయడానికి, వండడానికి, బట్టలు ఉతకడానికి, మొక్కలను పెంచడానికి, శుభ్రం చేయడానికి, మన ఇళ్లల్లో చాలా రకాల పనుల కోసం మనం నీటిని ఉపయోగిస్తాం. వీటితో పాటుగా మన ఇతర పనులకు కూడా నీటిని ఉపయోగిస్తాం. చిత్రాలను చూద్దాం. నిప్పు, అగ్నిని ఆర్పడానికి, వ్యవసాయానికి, చేపల పెంపకం, కట్టడాలు. మరి మీరు వీటి యొక్క కొన్ని ఉపయోగాలు చూసారా? మిగతా వాటికి నీరు ఎంత అత్యవసరమో తెలుసుకుందాం. రైతులు నీరు లభ్యమైనప్పుడు మాత్రమే పంటలు పండించగలరు. మీరు ఎప్పుడైనా చేపలు, రొయ్యలు పెంచే చెరువులు చూసారా? నీరు లభించే ప్రదేశాలు. మీ ఇంటికి కావలసిన నీరు ఎక్కడి నుండి వస్తుంది? మీ ఇరుగు పొరుగు వారు అదే చోట నుండి నీరు తెచ్చుకుంటారా? నీరు వివిధ రకాల వనరుల నుండి లభిస్తుంది. నీరు ప్రధాన వనరు వర్షం. మీకు తెలుసా? మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం. ఇంపార్టెంట్. మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం. సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలములు నీరు దొరికే సహజమైన వనరులు. సముద్రం, నది, సరస్సు, ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, చేతి పంపులు, కాలువలు మొదలైనవి మానవ నిర్మితమైన నీరు లభించే ప్రదేశాలు. ఆనకట్ట, కాలువ, బావి, చేతి పంపు, గొట్టపు బావి అండ్ బోరు బావి. కృత్యం. మీరు గ్రామంలో లభించే నీటి వనరు దగ్గర టిక్ పెట్టండి. వనరు టిక్ మార్క్. నది, కాలువ, బావి. 4th one కుళాయి నీరు, బోరు బావి, ట్యాంకు, చెరువు. నీటి కొరత. నా పేరు కమలి.
మాది సీతంపేట కొండ ప్రాంతం. మేం నీటిని అడవిలో, జలపాతాలు, సెలయేర్ల నుండి తెచ్చుకుంటాం. వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటాం. నా పేరు శ్రీకర్. మాది అనంతపురం జిల్లా. చాలా దూరం నుంచి మేము నీళ్లు తెచ్చుకుంటాం. నీరు తెచ్చుకోవడం అనేది మాకు పెద్ద సవాల్. మా చాలా గ్రామాల్లో ప్రజలు బావుల నుండి నీరు తెచ్చుకుంటారు. కొంతమంది రోజువారీ అవసరాలకు నీటిని చాలా దూరం నుండి తెచ్చుకుంటుంటారు. బావులు, చెరువులు వేసవి కాలంలో ఎండిపోతాయి. మరియు బోరుబావుల్లో కూడా నీటి మట్టం కూడా బాగా తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాలలో ప్రజలు నీటి ట్యాంకర్ల కొరకు వీధి కుళాయిల్లో వచ్చే నీటి కోసం ఎదురు చూస్తుంటారు. ఆలోచించండి, చర్చించండి. కమలి వాళ్ళ నాన్న భూభాగం 3 వంతులు నీటితో నిండి ఉంది. చాలా నీరు మనకు భూమిపై లభిస్తుంది అన్నాడు. వాళ్ళ అత్తమ్మ మనకు నీటి కొరత ఉంది, నీరు ఆదా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. ప్రస్తుతం మనం నీటిని వృధా చేస్తున్న విధంగానే వృధా చేస్తూ పోతే ఏదో ఒక రోజు తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి వస్తుంది. ఎందుకు ఆలోచించండి. మనకు లభించే నీటి వనరుల నుండి నీటిని నేరుగా తాగగలం. సురక్షితమైన నీరు. మన చుట్టూ ఉన్న నీటిని చూడగలం, కానీ నీరు లభించే ప్రదేశాల నుండి నీటిని నేరుగా తాగలేం. ఆ నీరు రకరకాల చర్యల ద్వారా కలుషితమై ఉంటుంది. నీరు క్రింది చిత్రాలను గమనించండి. అందులో వారు ఏం చేస్తున్నారో గమనించండి. మానవులు చేసే వివిధ రకాల పనుల ద్వారా నీరు కలుషితమవుతుంది. మనం స్వచ్ఛమైన నీరు తాగాలి. ప్రభుత్వం సురక్షితమైన మంచినీరు పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తుంది. సురక్షితం కాని నీటిని త్రాగవద్దు. సీలు వేయని ఒక సీసాలో, ప్యాకెట్లలో చాలా కాలం నిల్వ ఉండే నీటిని ఉపయోగించవద్దు. మనం త్రాగే నీరు శుభ్రంగాను, సూక్ష్మజీవులు లేకుండా ఉండాలి. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి మరిగించడం. తాగే ముందు కాచి చల్లార్చాలి. నీటిని శుద్ధి చేసే సాధనాలు. నీటి వడపోత సాధనాల ద్వారా కూడా నీటిని శుద్ధి చేయవచ్చు. నీటిని శుభ్రమైన మూత ఉండే పాత్రల్లోనూ నిల్వ చేయాలి. ఇప్పటి వరకు మనం ప్రార్థనా గంట, తరగతి పీరియడ్ గంట, విరామ గంట అని విని ఉంటాం. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గంటను పరిచయం చేశారు. అదే నీటి గంట. రోజుకు 3 సార్లు మోగుతుంది. దీని ఉద్దేశం విద్యార్థులను తాగినంత నీరు తాగేలా చేయడమే. తద్వారా విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా చూడడమే, ఆరోగ్యంగా ఉండడం. మనలో చాలామంది నీరు త్రాగడానికి వాటర్ బాటిల్ వాడతారు. మనం తరచుగా వాటర్ బాటిల్ను కడగాలి. ఎందుకంటే రోగకారక్రిములు ఆ బాటిల్లో వృద్ధి చెందవచ్చు. అటువంటి బాటిళ్ళు లేక పాత్రలు వాడితే మన ఆరోగ్యానికి గురవుతాం. అందుకే నీటి బాటిళ్లను తరచుగా ఉప్పు నీటితో శుభ్రపరచాలి. కృత్యం. నీటి బాటిల్ను కడిగే విధానాన్ని పరిశీలించి అదేవిధంగా మీరు చేయండి. నీటి బాటిల్ను తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేయండి. కొన్ని వేడి నీళ్లు పోసి చిత్రంలో చూపినట్లుగా బ్రష్తో శుభ్రం చేయండి. నీటి వృధా. పిల్లలు, మీకు ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నీరు చాలా విలువైనది. నీటిని వృధా చేయకండి. నీటిని వృధా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? కింది చిత్రాలను గమనిద్దాం. ఆలోచించండి, చర్చించండి. మీ పరిసరాల్లో ఏ విధంగా వృధా అవుతుంది? నీరు ఏ విధంగా వృధా అవుతుంది? నీవు ఏ విధంగా సహాయపడగలవు? నీరు వృధా చేయకుండా నిరోధించాలంటే ఏం చేయాలి? నీటిని ఎలా ఆదా చేయాలి? రాము వాళ్ళ కుటుంబం వారి ఇంటిలో నీటిని ఆదా చేయడానికి కొన్ని పద్ధతులు పాటిస్తారు. తాగడానికి చిన్న గ్లాసును ఉపయోగిస్తారు. ఒక పాత్రలో నీరు పోసి పండ్లు, కూరగాయలు కడుగుతారు. పారే కుళాయి నీటి కింద కడిగి నీటిని వృధా చేయరు. బకెట్ నిండి నీరు పొర్లిపోయేలా చేయరు. దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడు, దుస్తులు ఉతికేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నీరు వాడిన వెంటనే కుళాయి కట్టేస్తారు. గొట్టాలు, సాకెట్లు కారకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. నీటి ట్యాంకులు నిండిన వెంటనే విద్యుత్ మోటారు ఆపివేస్తుంటారు. నీటిని వృధా చేయకూడదని నినాదాలు రాసి ప్రదర్శిస్తారు. నీరు పాత్రలపై నుండి పొర్లనివ్వరు. పాత్రలపై నుండి నీరు పొర్లిపోక ముందే కుళాయి ఆపేస్తారు. కీలక పదాలు: నీటి వనరులు, సురక్షిత నీరు, నీటి పారుదల, నిల్వ చేసిన నీరు, నీటి కొరత, నీటి ట్యాంకరు, చేపల పెంపకం, వ్యవసాయం. మనం ఏమి నేర్చుకున్నాం? మనం రోజువారీ జీవనంలో ఎన్నో
ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం. వర్షం ప్రధాన నీటి వనరు. సముద్రాలు, నదులు, సరస్సులు, సెలయేళ్ళు, చెరువులు, ఓటబావులు నీటికి సహజ వనరులు. ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, బోరు పంపులు, కాలువలు మానవ నిర్మిత వనరులు. మానవుని చర్యల వలన నీరు కలుషితమవుతుంది. మనం శుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. నీటిని వృధా చేయరాదు. Okay, thank you. Please subscribe my channel.